అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. సమోసాని మైమరిపించే పింగ్వీల్ సమోసా రెసిపీని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. బెస్ట్ టీ టైమ్ స్నాక్ పకోడీ బజ్జీ బదులు ఈ సమోసా పింగ్వీల్ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి. వెరీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో షేర్ చేస్తాను. కుక్కర్ లో బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న 4 ఉర్లగడ్డల్ని వేసేసి తగినంత వాటర్ పోసేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. గిన్నెలో 1.5 కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి నచ్చని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ ఈ రెసిపీ మైదా పిండితో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ అజ్వైన్, రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలిపేసుకోవాలి. పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకుంటే తిక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి మైదా పిండికి సాగే గుణం ఉంటుంది. అందుకని కొద్దిగా గట్టిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఇక్కడ మనకు ఉర్లగడ్డలు బాగా ఉడికిపోయాయి. ఉర్లగడ్డలకు పైన ఉన్న పొట్టు తీసేసి గడ్డలు అనేది లేకుండా ఫోర్కు సహాయంతో బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇతడి పేస్ట్ లాగా అయ్యేంత వరకు మెదిపేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, జీరా పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇంకా మనకు నచ్చిన మసాలాలన్నీ వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి నచ్చని వాళ్ళు పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మసాలాలన్నీ ఉర్లగడ్డలో బాగా కలిసిపోయేంత వరకు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం బాగా కలిపి పెట్టుకున్న పిండి బాగా నానిపోయింది. ఈ పిండిని మనకు కావాల్సిన సైజులో మీడియం సైజు ఉండల్లాగా చేసేసుకొని నెక్స్ట్ ఒత్తిడి పిండికి చపాతీ పిండి లేదా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చపాతీని ఎలా అయితే తిక్కుతామో పల్చగా, చాలా పల్చగా తిక్కేసుకోవాలి. పల్చగా తిక్కుకున్న చపాతీ పైన ఇందాక కలుపుకున్న ఉర్లగడ్డ మసాలా కూడా పెట్టేసి మొత్తం చపాతీ అంతా అప్లై చేసేసేయాలి. ఎక్కడే కానీ గ్యాప్స్ అనేది లేకుండా మొత్తం చపాతీ అంతా అప్లై చేసేసిన తర్వాత రోల్ లాగా చుట్టుకుంటూ రావాలి. టైట్ రోల్ లాగా చుట్టుకోవాలి. ఎక్కడే కానీ గ్యాప్స్ అనేది లేకుండా టైట్ గా రోల్ లాగా చుట్టేసిన తర్వాత నైఫ్ తీసుకొని మనకు కావాల్సిన సైజులో రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ ని తీసుకొని 3 వేళ్ల సహాయంతో వీల్ షేప్ లేకి వచ్చేలాగా ఒత్తేసేయాలి. ఇలా వీల్ షేప్ లేకి రావాలి. అన్ని ఇలా వీల్ షేప్ లేకి వచ్చేలాగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో 1.5 స్పూన్ గోధుమ పిండి, అలానే 1 స్పూను కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. నచ్చితే గోధుమ పిండి ప్లేస్ లో మైదా పిండి కూడా వేసుకోవచ్చు. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తడి పేస్ట్ లాగా కలుపుకోవాలి. కొద్దిగా థిక్ పేస్ట్ లాగా కలుపుతున్నాను. మరీ పల్చగా కలిపాము అంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. ఇలా థిక్ పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ మీడియం హీట్ కంటే కొద్దిగా ఎక్కువ హీట్ లో ఉన్న తర్వాత ఒక్కొక్క పింగ్వీల్ ని తీసుకుంటూ ఇలా డిప్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అన్ని ఇలా డిప్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా, క్రంచీగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్ చేసుకోవాలి. డీప్ ఫ్రై వద్దు అనుకుంటున్న వాళ్ళు ప్యాన్ లో తక్కువ ఆయిల్ పోసి షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఉర్లగడ్డ ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకునే సమోసా పిన్వీల్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.